మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. నేను మీ భవ్య. ఈసారి మనం మంచి చిట్కాతో వచ్చేసాం. ఏంటో తెలుసా? మన స్కిన్ ఎలర్జీస్ బాగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, చాలామందికి ర్యాషెస్ వస్తుంటాయి, తామర ఉంటుంది కదా. సో మరి వాళ్ళకి మంచి సింపుల్ ఇంట్లోనే చేసుకునే ఒక చిట్కా ఉంది. ఆ చిట్కా వల్ల ఎటువంటి ర్యాషెస్ అయినా పోతాయి అన్నమాట. ఇవన్నీ చెప్పడానికి మన ముందు టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు, మధుసూదన శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈసారి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మా సార్, ఈ చిట్కాలు మీవి ఎంత చక్కగా పనిచేస్తున్నాయంటే మళ్ళీ చాలా ఇంకా ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నాను మా ప్రేక్షకులు. నేను కూడా అందులో మీ చిట్కాలు ఫాలో అయ్యే వాళ్ళను. ఈసారి మీరు తామరకి సంబంధించి ఈసారి సమ్మర్ కూడా ఎక్కువ వస్తుంది కదా, ఒక చిట్కా అన్నారు. ఆ చిట్కా ఏంటో చెప్పగలరు? ఓకేమ్మా. తామర చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా ఆ ఆ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ బాధ వర్ణాతీతమ్మా. అవును సార్. కొంతమందిలో సంవత్సరం అంతా వేధిస్తుంటే కొంతమందిలో ఈ సమ్మర్లో మరీ ఇబ్బంది పెడుతుంటారు. సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా సమస్య రావచ్చు. బాగా ఒక్క చోట వచ్చిందంటే చాలు బాగా దురద పెడుతుంది. దాన్ని గోకి 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 మొత్తం స్ప్రెడ్ చేసుకుంటారు. ఇది ఇంకా వేరే వాళ్ళకి పాకుతుంది. ఇంకా చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే కనుక ఇంకా చాలా ఇంకా బాధమ్మా. పాపము కొంతమంది అయితే పాపం వేలు ఖర్చు పెడుతుంటారమ్మా, కానీ కొలిక్కి రాదమ్మా. తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంటుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తుంటుంది. ఎంత ఏం చేసినా మళ్ళీ ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చున్నా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అవునమ్మా. చెమటలు పట్టే వాళ్ళలో మరీ ఎక్కువ, షుగర్ పేషెంట్స్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మరీ ఎక్కువ, సమ్మర్లో కొంతమందికి మరీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో రాత్రిపూట అయ్యేసరికి విపరీతమైనటువంటి దురదమ్మా, దానివల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఈ మంట, పోటు, సలుపు, అదేవిధంగా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా వస్తుంటుంది. ఫస్ట్ రింగ్ లాగా వస్తాం, అందుకే దీనికి రింగ్ వామ్ అనేటువంటి పేరు. ఒక రింగ్ లాగా, ఉంగరం లాగా వచ్చేసి గీరే కొద్దీ ఆ రసి పక్కన బాడీ చర్మాన్ని తెలిసి స్ప్రెడ్ అయిపోతుంటుంది. సార్, మరి ఇంత సమస్యకి మీరు వెంటనే మాకు ఆలస్యం చేయకుండా మా ప్రేక్షకుల కోసం ఆ చిట్కా ఏంటో, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో తప్పకుండా మీకు తయారు చేసి కూడా చూపిస్తానమ్మా. సో కర్పూరం ఒక 5 గ్రాములు కావాలమ్మా. ఓకే. సో కర్పూరం అనేసరికి కర్పూరం పొడిమా. సో హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ ఏదైనా పర్లేమా, మన ఇంట్లో దేవునికి వాడే కర్పూరం అయినా సరిపోతుంది. సో ఈ కర్పూరం పొడి ఒక 5 గ్రాములు తీసుకోవాలమ్మా. నేను ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రమే ఇక్కడ కలుపుతానమ్మా. సో ఒక 5 గ్రామ్స్ కర్పూరం పొడి తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా అతిమధుర చూర్ణమమ్మా. సో అతిమధుర చూర్ణం, సో మనకు అతిమధుర చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. దీన్నే ఎస్టీ చూర్ణం అంటారు. బాడీ కూల్ చేసేందుకు వాడుతుంటారు. వివిధ రకాలైనటువంటి వ్యాధులకు కూడా, కడుపులో కూడా వాడుతుంటారు. సో పైపూత మందు కూడా వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ రింగ్ వామ్ అనేటువంటి సమస్య తగ్గించేందుకు, రింగ్ వామ్ అనేటువంటి సమస్య వల్ల కలిగినటువంటి దురద, మంట, పోటు, బాధ, సలుపు తగ్గేందుకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అలర్జీ కూడా పనిచేస్తుందమ్మా. మీరు ఇంతకుముందు అడిగారు కదమ్మా ర్యాషెస్ వస్తాయని చెప్పేసి, ఆ ర్యాషెస్ తగ్గేదాన్ని కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. సో కర్పూరం 5 గ్రామ్స్ అయితే ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో మన వాళ్ళకి అర్థమైంది, కొద్దిగా మాత్రమే నేను కలుపుతున్నామా. సో 5 గ్రామ్స్ కర్పూరము, 10 గ్రామ్స్ అతిమధుర చూర్ణము, మూడవ పదార్థంగా శ్రీగంధం పొడి అమ్మా. సో శ్రీగంధం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. శ్రీగంధం పొడి కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. సో శ్రీగంధం పొడి 10 గ్రాములు, అతిమధుర చూర్ణం 10 గ్రాములు, అదేవిధంగా కర్పూరం మాత్రం 5 గ్రాములు తీసుకోవాలమ్మా. సో ఈ విధంగా రేషియోలో మనం ఎంత ఎక్కువ ప్రమాణం కూడా తయారు చేసుకోవచ్చమ్మా. సమస్య కొద్దిగా ఉండి కొద్ది ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఔషధం కొద్దిగా తయారు చేసుకుంటే సరిపోతుంది. సమస్య ఎక్కువగా ఉండి ఎక్కువ బాడీలో ఎక్కువ ప్లేసెస్లో ఉన్నట్లయితే మనం ఇదే రేషియోలో ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చమ్మా. చూడండిమా, బ్రహ్మాండమైనటువంటి ఈ తామర వ్యాధిని తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని అదే అమ్మా గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. సమస్య ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు వాడుకోవాలమ్మా. సమస్య తగ్గే కొద్దీ రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అయినా సరిపోతుంది. అంటే ఇది ఎక్కడ మనకైతే ర్యాషెస్ కానీ ఆ తామర వస్తుందో అక్కడ మనం అప్లై చేసుకోవాలమ్మా. ఎలాగంటే కూడా చెప్తాను చూడమ్మా. మొదట ఏం చేస్తారంటే మనం తగినంత పౌడర్ తీసుకోవాలమ్మా. సో మనకి ఎంత అవసరమైతే ఎంతమ్మా తగినంత పౌడరు ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ ఒక పాత్రలో కానీ తగినంత పౌడర్ తీసుకోవాలమ్మా. సో ఇక్కడ కొద్దిగా మాత్రమే ఇక్కడ తయారు చేసి చూపించేందుకు వాడుకుంటున్నామమ్మా. ఇందులో తగినంత
కొబ్బరి నూనె కలిపేసేయాలి. ఓకే, కొబ్బరి నూనె ఇంకా సంతోషం, హాయిగా అన్ని ఇంట్లో దొరుకుతాయి. ఓన్లీ మనము అతిమధుర పౌడర్ ఒకటి తెచ్చుకోవాలమ్మా. సో ఎంత అవసరమైతే అంత ఇందులో మనము ఇందులో కొబ్బరి నూనె కలిపేసేయాలి. కాబట్టి మనం తగినంత పౌడర్ తీసుకోవాలి. తగినంత పౌడర్లో తగినంత కొబ్బరి నూనె కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తామర వ్యాధి లేదా రింగ్వామ్ సమస్య తగ్గించేందుకు అద్భుతమైనటువంటి లేపన ద్రవ్యం అంటే క్రీమ్ రెడీ అయిపోతుంది. చూడండి, బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారైపోయింది. ఈ క్రీమ్ని మనము ఎప్పుడెప్పుడు ఏ టైమ్స్లో అప్లై చేసుకోవచ్చు సార్? అదే రోజు 2 సార్లు. మా సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ క్రీమ్ అప్లై చేసేసి కొద్దిగా మైల్డ్గా మసాజ్ లాగా చేసేయాలి. ఓకే, ర్యాష్ ఉన్న ఏరియా పైన పెట్టి మసాజ్ చేసి మళ్ళీ కొద్దిగా అప్లై చేసేయాలి. ఓకే, ఎంతసేపు ఉంచాలి సార్? 1 గంట సేపు ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగడం కానీ చేయొచ్చు. లేకపోతే రాత్రి అప్లై చేసేసి ఉదయం దాకా ఉంచుకోవచ్చు. ఇలా వీలైతే ఎలాగమ్మా చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అంటే వాడినటువంటి తక్షణమే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ పనిచేసేసి వెంటనే దానివల్ల కలిగేటువంటి దురదలు, పోటు, మంట, బాధ, అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయమ్మా. ఈ ఎండాకాలం బయటకు వెళ్లే ముందు 1 గంట పెట్టుకొని తీసేసి మళ్ళీ వచ్చిన వెంటనే కూడా పెట్టుకోవచ్చు అంటారా సార్? అంత అవసరం ఉండదు, ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటమ్మా, చాలా మందిని మీరు గమనించుంటారు, సందర్భం వచ్చింది కాబట్టి ఆ విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నా. ఈ తామర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో, తామర వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో, తామర వ్యాధి తగ్గిపోయిన తర్వాత కూడా కొంతమందికి నల్లగా అయిపోతుందమ్మా. సో ఈ చంకల్లో కానీ తర్వాత ఈ బటక్స్ చాలా బాధపడుతుంటారమ్మా మానసికంగా. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ఈ కొన్ని ఆయింట్మెంట్స్ వాడినప్పుడు ఏమంటే ఆ దురద, సలుపు, అసౌకర్యం తగ్గిపోతుంది, నలుపు మాత్రం పోదమ్మా. అది ఇంకా కొన్నిసార్లు పెరుగుతుంది కెమికల్ రియాక్షన్ వల్ల. మందుల వల్ల పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసలుకి నలుపు కూడా తగ్గుతుందమ్మా. అది విచిత్రం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నలుపు కూడా తగ్గుతుందమ్మా. సో దీనివల్ల ఏమైతుందంటే దురదలు తగ్గిపోతాయి, మంట, పొట్టు, సలుపు తగ్గడంతో పాటు ఎన్ని రోజుల నుంచి నలుపైనా తగ్గిపోతుందమ్మా. సో ఆధునికంగా కూడా మనం ఆలోచించినట్లయితేమా ఈ అతిమధురంలో ఈ గ్లైసరైజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఎక్కడైతే మెలనోసైట్స్ వల్ల మెలనిన్ అనేటువంటి రంగునిచ్చేటువంటి నల్లటి పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆ భాగం అంతా నల్లగా తయారైపోయిందో ఆ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ను తగ్గించేటువంటి శక్తి అతిమధురంలో ఉన్నటువంటి గ్లైసరైజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి పదార్థాలు ఉందమ్మా. చాలా సైన్స్ ఉందమ్మా దీని. చాలా అంటే మీరు చెప్పే ప్రతి ఆయుర్వేద చిట్కాల వెనకాల ఒక సైన్స్ తీసుకొని వచ్చారు సార్. అందుకే అందరికీ అంత చిట్కాలు బాగా ఉపయోగపడుతుంది. శాస్త్రీయత ఉందమ్మా. సో ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియను కూడా తగ్గిస్తుంది. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అందరు ఇవి కూడా ఎందుకు నమ్మట్లేదంటే మనకు సోషల్ మీడియా వచ్చేసింది కదా, ఏవేవో చెప్తారు. ఫేస్ గ్లో అవడానికి కాఫీ పౌడర్ వాడమంటారు, సడన్ గా ఏదో బేకింగ్ సోడా వాడమంటారు. ఇవన్నీ వాడటం వల్ల ఫేస్ రియాక్ట్ అవుతుంది తప్ప నయం అవ్వదు. కానీ మీరు సైన్స్ చెప్తున్నారు వాటిని, సో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంట్లో ఉండే వాటి నుంచి చెప్పడం అనేది ఇంకా అద్భుతం. తర్వాత ఇంకోటి ఏంటంటమ్మా, ఈ అతిమధురం కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుందమ్మా. ఎప్పుడైతే తామరటువంటి ఫంగస్ వ్యాధి వల్ల ఇన్ఫర్మేషన్ ప్రక్రియ ఉన్నప్పుడే దురదలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుందో ఈ గ్లైసరైజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇన్ఫర్మేషన్ తగ్గేసరికి ఆ దురదలు కూడా తగ్గుతుంది. దురదతో పాటు ఇది నయం అవుతుంది కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా శ్రీగంధం పొడిందమ్మా. శ్రీగంధం పొడిలో సెస్క్విటర్పినిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుందమ్మా. సెస్క్విటర్పినిన్, ఈ సెస్క్విటర్పినిన్ అనే రసాయన పదార్థం కూడా మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ను ఆ ఎక్కువ భాగం ఏ భాగంలో ఎక్కువగా సంచితమైందో ఆ నల్లటి పదార్థాన్ని తగ్గించేందుకు సెస్క్విటర్పినిన్ ఉపయోగపడుతుందమ్మా. సో పైపూత మందుగా వాడడం వల్ల కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటికి తోడు అంటే కర్పూరం కలిపాం కదమ్మా. కర్పూరం చాలా మంచి స్మెల్ వస్తుందమ్మా. సో ఈ కర్పూరం గుణం ఏంటంటే ఈ 2 ఔషధ గుణాలను మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వమే పనిచేసేందుకు కర్పూరం చాలా ఫాస్ట్గా ఇవి పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అండ్ 1 మోర్ థింగ్, కర్పూరానికి కూడా దురదను తగ్గించేటువంటి గుణం ఉందమ్మా. వీటికి తోడు కొబ్బరి నూనెమ్మా. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుందమ్మా. సో లారిక్ యాసిడ్ ఫంగస్ను తగ్గించేదానికి యాంటీ ఫంగల్ ఏజెంట్గా చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఫంగస్ వల్ల వచ్చేటువంటి తామర వ్యాధికి ఫంగస్ నరించేటువంటి మనం ఈ యొక్క కొబ్బరి నూనె కూడా వాడుతున్నాం కాబట్టి కొబ్బరి నూనె ఉన్నటువంటి ఈ లారిక్ యాసిడ్ యొక్క ప్రభావం చేత ఫంగస్ కూడా తగ్గుతుంది. మనకి ఇంతకంటే కావాల్సింది ఏముందమ్మా? శాస్త్రీయ పరంగా కూడా మనకు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో చూసారు కదా, మనకి ఎన్నెన్నో చిట్కాలు చూస్తాం, క్రీములు చూస్తాం, వాటి బదులు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడి మన స్కిన్ ఎలర్జీస్ని, ర్యాషెస్ని పోగొట్టుకోవడంతో పాటు మనకి వైట్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని సార్ చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని సింపుల్ టిప్స్ కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.